హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారండి? దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరి ఒక నూతనకరమైన దినమును మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి పౌలు గారు చెప్తున్నారనమాట. మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, ప్రభువా నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృప వలనే అని చెప్తున్నాడండి దేవునితోటి. మరి మనము కూడా ఈరోజు ఇలాగ జీవించి ఉన్నామంటే, ఇలాగ బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని కృపేనండి. ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి గల దేవుడటండి. అయ్యా కృపా వాత్సల్యతలు గల దేవుడటండి. దయాదాక్షిణ్య పూర్ణుడటండి. ఆ కృప వెంబడి కృపను మనం పొందుకునే విధముగా చేసే దేవుడు కాబట్టి ఆయన మీద మనం ఆధారపడి ఆయనను ఆనుకొని జీవించినప్పుడు ఆయన కృపలను మనము మెండుగా పొందుకుంటామండి. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా.